ఈ ఇండస్ట్రీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత సంబరాలు చేసుకోవడానికి ఇవన్నీ ఒక రకంగా మీరు చెప్పినటువంటి అజెండా ప్రభావము ఉంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నడుస్తోంది. అయితే కులకోణంలో చూడటం తప్పు అనే మాట వినిపిస్తుంది, కానీ ఒక రకంగా తెలుగు సినిమాలో ఎందుకు క్యాస్ట్ ఇష్యూని కథలుగా తీసుకొచ్చి చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు అనే కోణంలో కనుక చూస్తే తమిళ సినిమాలో వాళ్ళు చాలా ఈజీగా మాట్లాడేస్తారు. దాన్ని ఇక్కడికి వచ్చాక ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే ఇదే కారణం, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉండటమే కారణం. అవును, వర్గంగా మాట్లాడతారు వీళ్ళు, కులంగా మాట్లాడరు. వర్గ పోరాట కోణం తీసుకొచ్చి మాట్లాడతారు. జరుగుతోంది కుల పోరాటం. అవును, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలం అంటే నారప్ప. ఎందుకు ఆ రాజీ ధోరణి అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉండటమే కారణం. అంటే అక్కడ జరిగిన ఏదైతే అణచివేతుందో అది ఇక్కడ చేసింది మనమే కదా, మన గురించి మనలా చెప్పుకుంటామనే అంతేనా అనే. ఓకే, ఇప్పుడు రామానాయుడు గారు జయం మనదే అనే సినిమా తీశాడు. ఆ సినిమాలో ఒక రకంగా అది ఏ నేపథ్యం తీసుకున్నారు వాళ్ళు? కారంచేడు నేపథ్యం. కారంచేడు వారి స్వగ్రామం. అక్కడ జరిగినటువంటి దాడులు, వాళ్ళు పారిపోయి వెళ్ళి విజయనగర్ కాలనీ అని చెప్పి చీరాల దగ్గర శివార్లలో వాళ్ళు ఒక విడిగా గ్రామం ఏర్పాటు చేసుకునే పరిస్థితి కల్పించారు కదా, ఊళ్ళోంచి గెంటేసి. దాంట్లో వీళ్ళ ఫ్యామిలీ కూడా దగ్గుబాటి చెంచురామయ్య వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఆయన మీద దాడి జరిగి ఆయన చంపేశారు కదా తర్వాత. సో ఈ నేపథ్యంలో అంటే వాళ్ళు చేసిన దాడిని కూడా వాళ్ళు సినిమా తీసి క్యాష్ చేసుకోగలరు, అంత ఆర్గనైజ్డ్గా నడుస్తుంది అక్కడ. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉంది ఇండస్ట్రీ మీద. లేదు అని మాట్లాడతారు కానీ ఉంటుంది, చాలా లౌక్యంగా నడుస్తుంది. ఈ ఇబ్బందులు పడేవాడు ఆయన చిరంజీవి. ఓకే, ఈ ఇబ్బందులు పడుతూ వాళ్ళకు కొంచెం సహకరించేవాడు. దాసరితో కలిస్తే వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడుతున్నారని ఎక్కడ వీళ్ళు అనుకుంటారో అని గ్యాప్ మెయింటైన్ చేసేవాడు. ఓకే, ఆ గ్యాప్ మెయింటైన్ చేయటం వెనకాల కారణం అది. ఒక దశలో అంటే ఎక్కువ మంది నిర్మాతలు అట్టున్నారు ఆయనకి, ఆగిపోవద్దు ఏనంటే ఆగిపోతున్నారు వాళ్ళు. అంటే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ. అవును, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అశ్విని దత్ గారు అన్న మాట ఇది. అవును, ఒక పెద్ద క్రౌడ్ పుల్లర్ హీరో వెళ్ళిపోయాడు సినిమాలో వదిలేసి, ఈ థియేటర్లో నింపేవాడు ఎవరు అనుకున్నాం. కృష్ణ అప్పటికే కొంచెం వయసు దగ్గర పడ్డము, ఆయన పర్టికులర్ రోల్స్ చేయలేకపోవడం. అంటే అప్పటికి ఆయన ఉన్నాడు కానీ ఆ స్టామినా వేరు, ఒక కొత్త వెల్లువ కావాలి. కరెక్ట్గా రామారావు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే ఖైదీ సినిమా రిలీజ్ అయింది. అవును, 83లో. అది ఒక గ్యాప్ని ఫిల్ చేసింది, బిగ్గెస్ట్ హిట్ అవ్వడం, ఆ గ్యాప్ని ఫిల్ చేసింది ఆ సినిమా. సో ఒక క్రౌడ్ పుల్లర్ దొరికాడు అనేది అర్థమైపోయింది ఇండస్ట్రీకి. సో అక్కడి నుంచి అతనితో సినిమాలు, కృష్ణతో చేయలేరు కదా వాళ్ళు. అవును, రామారావు గారు ఈవెన్ జస్టిస్ చౌదరి తీసినటువంటి త్రివిక్రమరావు గారు తర్వాత ఈయనతోనే సినిమాలు తీశాడు కదా. అవును, చిరంజీవితోనే. పల్లవి వెంకటరత్నం గారు చిరంజీవితోనే చేశాడు కదా. అవును, అశ్విని దత్ ఈయనతోనే క్యారీ అయ్యాడు కదా. సో అంటే ఆయన కేవలం ప్రసాద్ ఎన్టీ రామారావు గారు ప్రొడ్యూసర్ కదా, తర్వాత కేవలం చిరంజీవితోనే చేశాడు. కేవలం చిరంజీవితోనే చేశాడు. బాలకృష్ణ డేట్లు చూసేవాడు ఆయన. ఓకే, కానీ ఈయనతోనే చేశాడు, ఈయనతోనే సినిమాలు తీసేవాడు. లాస్ట్ సినిమా మృగరాజు వరకు అనుకుంటా కదా. మృగరాజు వరకు వాళ్ళే సినిమాలు తీశారు ఈయనతో. వాళ్ళతో ఘర్షణ అలా పెట్టుకుంటాడు ఈయన. అది కాక కృష్ణ గారు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి ఆయనతో తీయలేదు. వాళ్ళ వాడే అయినప్పటికీ చెప్పినట్టుగా ఆయన రామారావు గారిని విమర్శిస్తూ సినిమాలు తీస్తున్నాడు అప్పుడు. అవును, అందుకని అనివార్యంగా వీళ్ళందరూ అంటే ఎలా ఉండేదంటే ఇండస్ట్రీలో, అంటే ఒక రకంగా ఖైదీ చిరంజీవి కెరీర్ని టర్న్ చేసింది అంటే అది బ్లాక్ బస్టర్ అవడం, ఇక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక సమీకరణల సిచ్యుయేషన్కి దాటి ఈయన స్టార్ అయినప్పటికీ అంటే కండిషన్స్ ఎలా ఉండేవంటే, ప్రెజర్ ఎలా ఉండేదంటే, ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద నాదెండ్ల భాస్కర్రావు గారు వెన్నుపోటు పొడిచాడు. ఆయన దగ్గర నుంచి పవర్ లాక్కున్నాడు. 4 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది ఆయన వైపు వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళల్లో తాతినేని ప్రకాశ్రావు గారు కూడా ఉన్నాడు. ఎన్టీఆర్తో చాలా సినిమాలు చేశారు. ఎన్టీ రామారావు గారు రూమ్మేట్ ఆయన.
అవును. మెడ్రాస్లో ఈయన వెళ్ళినప్పుడు ఈయన గదిలోనే ఆయన ఆశ్రయం పొందాడు. ఈయన టీవీ రాజు, ఎన్టీఆర్ రూమ్మేట్స్ అంటారు. రూమ్మేట్స్ మ్యూజిక్ డైరెక్టర్ టీవీ రాజు గారు. ఉన్నప్పుడు రామారావు ఆయన రాజకీయాల్లో నుంచి వచ్చాడు అక్కడికి. కమ్యూనిస్ట్ రాజకీయాల్లో నుంచి వచ్చాడు తాతినేని ప్రకాశ్రావు. ఉమ్, వచ్చిన వాడు ఈయన పార్టీ పెట్టినప్పుడు ఈయనతో ట్రావెల్ అయ్యాడు. ట్రావెల్ అయ్యి అటు వెళ్ళాడు, నాదెండ్ల వైపు టర్న్ తీసుకున్నాడు. ఒక రకం వెండిపోటు బ్యాచ్లో ఈయన కూడా ఉన్నట్టే. ఉన్నట్టే. ఆ, అయితే ఎప్పుడైతే ప్రకాశ్రావు గారు నాదెండ్ల వైపు ఉన్నాడు అనేది బయటకు వచ్చిందో ఇండస్ట్రీ అలర్ట్ అయింది. ఓకే. అలర్ట్ అయ్యి తాతినేని ప్రకాశ్రావు గారు అబ్బాయి ప్రసాద్ ఉమ్, అప్పటికి సినిమాలు చేస్తున్నాడు ఓకే. తెలుగులో, చిరంజీవితోనూ బాలకృష్ణతోనూ. చిరంజీవితో నాగు అనే సినిమా చేశాడు ఏవిఎం వాళ్ళకి. అవును. ఆ తర్వాత పులి అనే సినిమా కమిట్ అయి ఉన్నాడు చిరంజీవితో. చిరంజీవితో. ఉమ్, అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఓకే. అనౌన్స్మెంట్ వచ్చేసిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు చిరంజీవి గారు టిఎల్వి ప్రసాద్ని ఇంటికి పిలిచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, ఈ కండిషన్లో నిన్ను డైరెక్టర్గా తీసేద్దాం అనుకుంటున్నారు, ఉమ్, ఆ విషయం నన్ను కన్వే చేయమన్నారు, నేను కన్వే చేస్తున్నాను మీకు. వేరే ఆల్టర్నేటివ్ రాజ్ భరత్తో వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మీకు ఇచ్చిన అడ్వాన్స్లు అవన్నీ ఓకే, అవన్నీ ఎవరు మాట్లాడరు. ఉమ్, ఇది కండిషన్. ఆయన హర్ట్ అవుతాడేమో మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టుకుంటే ఉమ్, అని చెప్పి క్లోజ్ చేశారు దాన్ని. ఓకే. అలా బాలకృష్ణతో కమిట్మెంట్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఓకే. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో టీఎల్వి ప్రసాద్ తాతినేని రామారావుతో మాట్లాడుకుని బాంబే వెళ్ళిపోయి మిథున్ చక్రవర్తి సినిమాలు డైరెక్ట్ చేసుకుంటూ అక్కడ బతికాడు. ఓకే. ఈ ఈ ఇంత ఆందోళన ఉండేది సినిమా మీద, ఆ కులం తాలూకా ఇన్ఫ్లుయెన్స్. ఓకే. టిఎల్వి ప్రసాద్ మళ్ళీ ఆ కులానికి చెందినవాడే. అంతే కదా. నారాయణ భాస్కర్రావు అదే. వాళ్ళ ఘర్షణలో మనం ఇరుక్కుంటామేమో అని చెప్పి ఏం జాగ్రత్త తీసుకుని చిరంజీవి ఆ సినిమా ప్రొడ్యూసర్లు రెడ్లు పులి అందరూ జాగ్రత్త పడిపోయి అసలు మనం చాలా కాన్షియస్గా ఉండాలి ఈ వ్యవహారంలో అని ఓకే. టిఎల్వి ప్రసాద్ని తప్పించి రాజ్ భరత్తో డైరెక్ట్ చేయించుకున్నారు. ఈ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ నడిచింది తెలుగు సినిమా మీద అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అదే కళ జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ల విషయంలో ఇబ్బంది పెట్టాడు అనేది వాస్తవమే. ఆయనలో ఇది ఉంది. అంటే తెలుగు సినిమా పరిశ్రమ వీళ్ళది, సో వీళ్ళ ఆర్థిక వనరులు దెబ్బతీయుట అనే కార్యక్రమంలో భాగంగా కొంచెం ఎవరితో ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి ఆయన వ్యాకరణం ఆయన రాసుకున్నాడు జగన్. ఆ సఫరింగ్ వీళ్ళు ఫేస్ చేశారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అమరావతి అనుకుంటాను. అమరావతి అంతకుముందు తెలుగు సినిమా సెలబ్రేషన్స్ అమరావతిలో చేసేవాళ్ళు టీడీపీ హయాంలో. అవును, నంది అవార్డ్స్ కూడా ఇచ్చినట్టున్నారు అక్కడ. ఇచ్చారు. వీళ్ళు సినిమా ఫంక్షన్ ఒకటి హైదరాబాద్లోను ఒకటి అమరావతిలోను చేసేవాళ్ళు. అవును, రెండు తెలుగు రాష్ట్రాలని కవర్ చేయాలని. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఫంక్షన్ కూడా అటు పోలేదు. అవును, హైదరాబాద్లోనే చేసుకోవడం మొదలు పెట్టేశారు. అది మన ఏరియా కాదు ఇంక ఇప్పుడు, అది అక్కడికి మనం వెళ్ళొద్దు అని ఒక లైన్ తీసుకున్నారు. అది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది, జగన్ కూడా పర్టికులర్గా కరోనా అనంతరం కొంచెం అంటే ఎన్నికలుగా దగ్గర పడుతున్న దశలో వీళ్ళతో అంటే పవన్ కళ్యాణ్తో వ్యవహరించటం వకీల్ సాబ్ దగ్గర మొదలైంది. అది మిగిలిన హీరోలతో ఫ్లెక్సిబుల్గానే ఉన్నాడు మళ్ళీ. అవును, మహేష్ బాబు సినిమాలకి వాటికి ఓకే, ఈవెన్ చిరంజీవి సైరాకి వీటికి కూడా. అవును, సైరా కాదు ఇది ఆయన చేసినటువంటి ఆచార్య సినిమా గురించే వెళ్ళారు అప్పుడు మాట్లాడటానికి. నిజానికి చిరంజీవిని ముందు జగనే పిలిచాడు. ఓకే. పిలిచి ఆయనతో వేరే విషయం కొన్ని పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడటానికి పిలిచాడు ఆయన. దాంతోపాటు సినిమాకి సంబంధించినటువంటి సమస్యల్ని కొంచెం మీరు చూసుకోవాలి మా తరఫున అన్న టోన్లోనే పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన. అది చిరంజీవే వెళ్ళినట్టుగా ప్రొజెక్ట్ అయింది బయట. ఓకే. కానీ ఆయనే పిలిచాడు, జగనే పిలిచాడు.
పిలిచి రాజ్యసభ ఇలాంటివి కూడా ప్రస్తావించాడు, కానీ ఈయన సున్నితంగా నో పాలిటిక్స్ అని చెప్పాడు. చెప్పేసి ఇండస్ట్రీ సమస్యలు కొన్ని ఉన్నాయి, వాటిని మీరు పట్టించుకోవాలని మాత్రమే మాట్లాడి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు ఆయన. ఓకే. మహేష్ బాబుని, ప్రభాస్ని, రాజమౌళిని, దిల్ రాజు వీళ్ళందరినీ కలిపి ఒక యూనిట్గా పట్టుకెళ్ళి మాట్లాడి వచ్చాడు. అప్పుడు కూడా చాలా కొంచెం ఒబీడియంట్గా ఉన్నాడు అక్కడ. అది ట్రోల్ అయింది. అవును. అంటే లౌక్యంగా ఉండుట అనేది ఆయనకి కెరియర్ ప్రారంభం నుంచి అలవాటు. ఓకే. అందుకని లౌక్యంగా ఉన్నాడు. లౌక్యంగా వ్యవహరించినప్పటికీ ఆ బర్న్ ఉంటుంది మనిషిలో. అవును. అది ఎక్కడో చోట బయటపడుతుంది. అది మొన్న పవన్ కళ్యాణ్కి 5 కోట్లు ఇవ్వడంలో బయటపడి ఉండొచ్చు. సీఎం రమేష్కి సపోర్ట్ చేయమని చెప్పడంలో బయటపడి ఉండొచ్చు. అవును. సో ఆయన రకరకాల బర్న్స్ అన్ని ఎక్కడో ఒక చోట అక్నాలెడ్జ్ చేశాడు. అవును. చిరంజీవి ఇలా ఇండస్ట్రీలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది దాసరి గారు చాలా సందర్భాల్లో మాట్లాడాడు. ఎదురీత యుద్ధము చేశాను నేను ఇక్కడ అని. అయినప్పటికీ ఆయనతో ఒక సయోధ్య నడిచింది. ఘర్షణ ఉండేది. అంటే ఆయన కాంగ్రెస్లో కొంచెం స్ట్రాంగ్గా ఉండడము, స్ట్రాంగ్గా ఉండటం మాత్రమే కదా. అంటే దాసరి యాక్సెసిబుల్ ఎవరికైనా. అవును. ఒక లైట్ బాయ్ అయినా కానీ వెళ్ళిపోయి తలుపు కొట్టేసి ఆయనతో మాట్లాడగలడు. ఆ యాక్సెస్ ఇవ్వటం వలన అనుకోకుండా ఆయన నాయకుడు అయ్యాడు. అవును. ఇప్పుడు ఆయనతో డిస్టర్బెన్స్ పెట్టుకుంటే వీళ్ళందరికీ తగులుతుంది అది. ఓకే. అందుకని దాసరితో జాగ్రత్తగా ఉండేవాళ్ళు, ఇబ్బంది ఉన్నప్పటికీ. ఎందుకు సౌందర్యలహరికి దాసరిని పిలవలేదు రాఘవేంద్రరావు గారు? అయితే ఫస్ట్ ఎపిసోడ్లో నా బదులు మాట్లాడిన దాసరి గారికి థ్యాంక్స్ చెప్తూ అని ఉంది వాక్యం. ఓకే. కానీ ఎందుకు ఫిజికల్గా ఆయన ఉన్నాడు అప్పుడు. అవును. ఉన్నప్పటికీ ఎందుకు పిలవలేదు? విశ్వనాథ్ గారిని పిలిచాడు. రాఘవేంద్రరావు సౌందర్యలహరికి సంబంధించి సమకాలీన దర్శకుడు. వాళ్ళిద్దరికి సంబంధించిన చర్చ జరిగేది అక్కడ. ఓకే. ఆయన పాజిటివ్గానే మాట్లాడేవాడు. తప్పదు ఇంకప్పుడు. నారాయణరావు గారు అనే మాట్లాడేవాడు. పైగా ప్రకాష్ రావు గారు ఈ జనరేషన్లో బెస్ట్ డైరెక్టర్ దాసర్ అని అన్నారు అనే మాట కూడా ఈయనే చెప్పాడు. అవును.